హైదరాబాద్ పాత బస్తీలోని ఫలక్నుమాలో పెను ప్రమాదం తప్పింది. యూనిక్ గ్యాస్ బంక్ సమీపంలోని ఓ ఫర్నిచర్ షాపులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లో మంటలు ఎగిసిపడి పక్కనే ఉన్న మరో 5 దుకాణాలకు అంటుకున్నాయి. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చుకొచ్చారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆగిపోయినాయి మళ్ళీ అంటున్నాయి. హైదరాబాద్ పాత బస్తీలోని ఫలక్నుమాలో పెను ప్రమాదం తప్పింది. యూనిక్ గ్యాస్ బంక్ సమీపంలోని ఓ ఫర్నిచర్ షాపులో ఒక్కసారిగా మంటలు చెలరేగా. క్షణాల్లో మంటలు బాగరిగా ఎగిసిపడ్డాయి. మనం చూస్తున్నాం విజువల్స్లో. చాలా దట్టంగా పొగలు మంటలు మొత్తం అక్కడ వ్యాపించిన పరిస్థితి. మొత్తం ఆ పక్కన ఉన్నటువంటి 5 దుకాణాలకు ఈ మంటలు వ్యాపించాయి. సో వెంటనే అగ్నిమాపక సిబ్బంది రియాక్ట్ అయ్యారు, వచ్చి ఆ మంటల్ని అదుపు చేశారు. మా ప్రతినిధి సాగర్ మరింత సమాచారం ఇస్తారు. సాగర్, ఏమన్నా ప్రాణ నష్టం అయితే జరగలేదు లక్కీగా, బట్ ఎంత ఆస్తి నష్టం జరిగినట్టుగా చెప్తున్నారు ప్రాథమికంగా? ఇప్పుడు అన్ని షాపుల్లో మొత్తం 5 షాపులకు అంటుకున్నాయని తెలుస్తున్నాయి మంటలు. అన్ని షాపుల్లో మంటలు అదుపులోకి వచ్చేసినట్టేనా? హైదరాబాద్ పాత బస్తీలోని ఫలక్నామాలో ఫర్నిచర్ షాప్లో ఒక్కసారిగా మంటలు చెరగడం, అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో లోపల ఉన్నటువంటి సిబ్బంది వెంటనే అప్రమత్తమై బయటకు పరుగులు తీశారు. వెంటనే స్థానిక పోలీసులకు, ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఫర్నిచర్ షాప్ కావడంతో అందులో పరుపులు, వుడెన్కి సంబంధించినటువంటి అన్ని వస్తువులు ఉండడంతో మంటలు పెద్ద ఎత్తున వ్యాపించాయి. దట్టమైన మంటలు వ్యాపించడంతో ఆ ఫర్నిచర్ షాపులో అగ్ని ప్రమాదం కాస్త మిగతా షాప్లకు కూడా మంటలు వ్యాపించాయి. దీంతో ప్రమాద తీవ్రత పెరిగింది. అయితే ఇక్కడ లక్కీగా ఇక్కడ ఒక పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మనం చూస్తున్నటువంటి షాపులలోనే ముందు వైపుగా ఈ అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్నాయి. వెంటనే సమాచారం అందుకున్నటువంటి దాదాపు 5 ఫైర్ ఇంజన్లు వచ్చాయి. మొత్తం 5 షాపులలో ఉన్నటువంటి మంటలను పూర్తిగా అదుపు చేశాయి. అయితే ఇక్కడ ఫైర్ సేఫ్టీ వాళ్ళు ముందు జాగ్రత్తగా పక్కనే ఉన్నటువంటి ఇండియన్ గ్యాస్ గోడౌన్ ఉంది. ఇక్కడ దాదాపు అంటే ఇండియన్ గ్యాస్ గోడౌన్ అంతా అందులో సిలిండర్లు ఇవన్నీ కూడా ఉంటాయి. అందులో సిబ్బంది కూడా ఉంటారు. సో మంటలు పెద్ద ఎత్తున ఇటువైపుగా వ్యాపించకుండా, ఏదైతే గ్యాస్ గోదాన్ వైపు వ్యాపించకుండా ఒక ఫైర్ ఇంజన్ ఇక్కడ ఏర్పాటు చేయడం, ఇటు నుంచి మంటలను పూర్తిగా అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పొచ్చు. కొంత మంటలు వ్యాపించుంటే ఇంకా ప్రమాద తీవ్రత పెరిగే అవకాశాలు ఉంటుండే. ఫైర్ సిబ్బంది చాకచక్యంగా ముందు నుంచి 2 ఫైర్ ఇంజన్తో మంటను అదుపులో చేస్తూనే మరోవైపు గ్యాస్ గోదాన్ వైపు ముందు జాగ్రత్తగా మరో ఫైర్ ఇంజన్ ఏర్పాటు చేసి మంటలను పూర్తిగా అదుపు చేశారు. ప్రస్తుతానికి 5 షాపులతో పాటు ఫర్నిచర్ షాప్లో జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో మంటల్ని పూర్తిగా అదుపు చేశారు. సో గ్యాస్ గోదాన్ వైపు మంటల్ని రాకుండా అదుపు చేశారు. ఇక్కడ ఉన్నవన్నీ కూడా ఖాళీ సిలిండర్లే ఇక్కడ ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. గోదాన్ కూడా చుట్టూ కూడా ఎలాంటి ఒక ఫైర్ ఇంజన్ వచ్చి నిల్చునే విధంగా కూడా కొంత స్పేసియస్గా ఈ గ్యాస్ గోదాన్ ఉన్న నేపథ్యంలో ఫైర్ ఇంజన్ వచ్చి ఆపడం, మంటలు ఇటువైపుగా వ్యాపించకుండా ఉండేందుకు కూడా వీళ్ళు జాగ్రత్తలు తీసుకున్న పరిస్థితి. అయితే ఇక్కడ పోలీసులు, ఇటు ఫైర్ సిబ్బంది చాకచక్యంగా మంటల్ని అదుపు చేయడం, సో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అందులో ఉన్నటువంటి ఉద్యోగులు వెంటనే బయటికి రావడంతో పెను ప్రమాదం అయితే తప్పింది. గ్యాస్ గోదానికి సంబంధించినటువంటి సిబ్బంది ఒకసారి ఉన్నారు. ప్రమాదం జరిగినప్పుడు ఎట్లా ఉండే పరిస్థితి అన్న, ఎట్లా ఉండే అసలు? మంటలు ఒకవైపు ఆడ ఫైర్ ఇంజన్ జరుగుతున్నాయి, ఇటువైపు గ్యాస్ గోదాం ఉంది. కొంత భయపడరు ఆ టైంలో? ఏమన్నా మంటలు ఏం లేదు, మంటలు వస్తుండే అంతట్లోనే మేము
బయటికి పంపించాం లారీకి ఇట్లా. ఓకే. ఎంటీలు ఉన్నాయి, ఇక్కడ ఏం ప్రమాదం జరగలేదు. సో అక్కడ అంటే కొన్ని సిలిండర్లు ఉంటే వాటిని అప్పటికే వేరే బయటికి పంపించేసాం. వేరే అంటే నిండు సిలిండర్లు ఉంటే ఆల్రెడీ వాహనం మీద రెడీ ఉండేనా? అవును అవును, వాహనం బయటికి పంపించేసాం. బయటికి పంపించేసారు ముందు జాగ్రత్త. ఇప్పుడు ఉన్నాయని ఎంటీ సిలిండర్. ఎంటీలే సార్. సో అప్పటికే ఫైర్ ఇంజన్ పోలీస్ వాళ్ళు వచ్చేసారా? వచ్చేసారు, ఆర్పేసారు మొత్తం. ఎందుకంటే గ్యాస్ గోదాన్ అంటే ఎవరైనా కొంత భయపడతారు, ఎందుకంటే గ్యాస్ గోదాన్ ఉంది, మంటలు పెరిగితే ఇబ్బంది అవుతుందని అనుకున్నారు. ఆర్పేసారు అప్పటికే ఫైర్ సిబ్బంది వాళ్ళంతా ఆపేసారు. సో మీరు కూడా ముందు జాగ్రత్తగా ఆ సిలిండర్లు ఉన్నటువంటి వాటిని మొత్తం బయటికి పంపించేసి. ఇప్పుడు ఏం సిలిండర్ లోపల ఏం లేవు, మంటలు కూడా అదుపులోకి వచ్చినాయి. ఇక్కడ ఉన్నాయని ఎంటీ సిలిండర్. సో ఇది చూశారు కదా, సిబ్బంది కూడా చెప్తున్నారు చాకచక్యంగా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది వెంటనే అక్కడ ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి నిండు సిలిండర్లను కూడా అప్పటికే రెడీగా ఉన్నటువంటి వాహనాల్లో పంపించి వేయడంతో కొంత పెను ప్రమాదం తప్పింది. మరోవైపు ఫైర్ సిబ్బంది కూడా పూర్తిస్థాయిగా అటు ముందు వైపు మంటలను ఆర్పుతూనే గ్యాస్ గోదాన్ వైపు కూడా ప్రత్యేక ఫైర్ ఇంజన్ ఏర్పాటు చేసి ఇటువైపు నుంచి కూడా మంటల్ని పూర్తిగా అదుపు చేశారు. దీంతో ఒక పెను ప్రమాదం పాత బస్తీలో తప్పిందని చెప్పుకోవచ్చు. గ్యాస్ గోదాన్ కూడా ఎలాంటి ఇబ్బందులు లేవని ఇటు ఫైర్ సిబ్బంది పోలీసులు చెప్తున్న పరిస్థితి. ఏదేమైనా ఒక అగ్ని ప్రమాదం పెను ప్రమాదంగా మారకముందే పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇటు అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తమై ముందు జాగ్రత్త చర్యగా ఆ ఫర్నిచర్ షాప్లో ఉన్నటువంటి మంటలను అదుపు చేయడంతో పాటుగా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా ఎలాంటి ఇబ్బందులు జరగలేదని ఇటు ఫైర్ సిబ్బంది పోలీసులు చెప్తున్న పరిస్థితి. రాజేష్, రైట్, థ్యాంక్ యూ సాగర్.